ఎస్ఆర్హెచ్పై గెలిచిన బాధలో రోహిత్. కారణం తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ గత 4 మ్యాచ్లు వరుసగా ఓటముల తర్వాత నిన్న సన్ రైజ్ హైదరాబాద్ పైన ఘన విజయం సాధించింది. ఓకే, కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా డిసప్పాయింట్గా అయితే కనిపించారు మనకు టీవీలో చూస్తున్నప్పుడు. తను డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా ఫీల్ అయినట్టయితే సమాచారం. ఎందుకనంటే తను వరల్డ్ కప్ దగ్గరలో అవుతుంది, ఫామ్ కోల్పోతున్నాము. తను స్టార్టింగ్ స్టేజ్లో చాలా బ్రహ్మాండంగా ఆడాడు. టాప్ 3 రన్ స్కోరర్ అన్నారనమాట. 190, 180 స్ట్రైక్ రేట్తో ఆడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే తను కేవలమైన ప్రదర్శనతో గత 5 మ్యాచ్లు తను చేసిన స్కోర్ 34 స్కోర్ మాత్రమే. 5 మ్యాచ్లో 34 స్కోర్ చేసి చాలా కేవలమైన ప్రదర్శనతో ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు అనేది సమాచారం. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ అయితే రాబోతుంది. అది మనకు వరల్డ్ కప్ కూడా యూఎస్లో జరగబోతుంది అనమాట. ఆ పిచ్చులు కొంచెం కొత్త తనకి. సో ఇప్పుడే ఇక్కడ ఈ విధంగా ఇలాంటి పెర్ఫార్మెన్స్తో, ఇలాంటి ఫామ్తో వరల్డ్ కప్లో పోతే ఎలా రా అని అంటూ తనైతే బాధపడుతున్నట్టు, కుమిలిపోతున్నట్టు సమాచారం. సో ఇంకోటి అంటే తనకైతే కొంతవరకు బ్యాక్ పెయిన్ అయితే, వెన్నుముక పెయిన్ అయితే వస్తుంది. అదొకటి. ఒక రకంగా చూసుకుంటే తను ఫస్ట్ 7 మ్యాచెస్లో తను 297 రన్స్ చేశాడు. దాని తర్వాత 5 మ్యాచెస్లో అయితే చాలా తక్కువ స్కోర్ చేస్తే 34 రన్స్ చేశాడనమాట. అది తనైతే చాలా బాధిస్తున్నాడైతే హిట్ మ్యాన్ అయితే చెప్పుకుంటున్నట్టయితే సమాచారం. ఏది ఏమైనా సరే హిట్ మ్యాన్ అభిమానులు మాత్రం నువ్వు అలా బాధపడకన్నా, నువ్వు బాధపడితే మేము తట్టుకోలేమని అంటున్నారనమాట. ఎందుకంటే రోహిత్ శర్మకి MS ధోని తర్వాత అంత మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎవరికైనా ఉన్నారా అంటే అది రోహిత్ శర్మకి దక్కింది అని చెప్పుకోవచ్చు. తన స్టేడియంకి వస్తే అరుపులతో సహా రోహిత్ రోహిత్ అని అంటూ అరుస్తూ ఉంటారు. ఆ యొక్క డెసిబల్స్ కూడా ఎక్కువ రోహిత్ శర్మకే మనం అది చూసామన్నమాట. MS ధోని అయితే మించిపోయారు. సో కాబట్టి ఈ తరుణంలో తను నువ్వు డల్ అయిపోతే ఎలా అన్న, వరల్డ్ కప్ ఎటువంటి వరల్డ్ కప్ ఖచ్చితంగా నీ ఆధ్వర్యంలో విన్ అవ్వాలి మన ఇండియా అని అంటూ చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో మంచి కంబ్యాక్ ఒకటి ఇవ్వన్నా అని అంటూ అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ విరుచుకుపడతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రోహిత్ శర్మ బాధపడటంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ స్కోర్ ఎలాగ వస్తే నిన్నటికైతే మొత్తానికైతే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీ, 51 బంతుల్లోనే 102 స్కోర్ వేశాడు. 12 4లు 6 సిక్స్తో దుమ్ము దులిపేశాడు అని చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి బాధలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్కి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ తన ఘన విజయాన్ని అందించారనమాట. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.